నీకు అది సరిపోద్ది అంటే బట్ మన ఎట్లాగా ఏంది అంటే నేను రాసుకుంటాను అనమాట పాలసీ. డిఫరెంట్ పాలసీలు రాసుకుంటా. ఎలాగా? ఏ మాదిరిగా రాస్తావు? ఏం లేదు. ఇక్కడ నేనేం రాస్తానంటే నో వన్ ఈజ్ అలౌడ్ టు యాక్సెస్ మై డేటా అంటిల్ ఐ గివ్ యాక్సెస్ ద డేటా అంటిల్ ఐ గివ్ ద యాక్సెస్ పర్మిషన్స్. ఏంటి? నో వన్ ఈజ్ అలౌయింగ్ టు యాక్సెస్ మై డేటా అంటిల్ అండ్ అన్లెస్ ఐ గివ్ పర్మిషన్. అర్థమైందా? పర్మిషన్ అంటే ఎట్లా ఇవ్వాలా? అది ఇక్కడ టాస్క్. Okay, how can I do that? How to give an access? So we can provide the permission to the public, okay, on my data. No problem, not at all. But ఎలా? హౌ? అదే జస్ట్ రైటింగ్ సమ్ పాలసీ అంటారు. రైటింగ్ సమ్ బకెట్ పాలసీ. ఓకే ఓకే, రైటింగ్ సమ్ బకెట్ పాలసీ. ఇప్పుడు మనం ఒక బకెట్ పాలసీని రాయబోతున్నాం. ఎలాగా? విత్ ద హెల్ప్ ఆఫ్ బై రైటింగ్ దిస్ బకెట్ పాలసీ ఐ కెన్ ఏబుల్ టు ఎక్స్పోజ్ మై డేటా టు ద పబ్లిక్. పబ్లిక్కి ఎలా ఎక్స్పోజ్ చేయాలన్న డేటా? ఓన్లీ రీడ్ ఓన్లీ బాస్, అంతే. రీడ్ ఓన్లీ. అంతేగాని రండి రండి అందరూ రండి, మీ ఇష్టం వచ్చిన వాళ్ళు చూడండి, మీ ఇష్టం వచ్చినట్టు డిలీట్ చేయండి అంటే కాదు. నో, ఓన్లీ రీడ్ ఓన్లీ. దట్ మీన్స్ వాడు రీడ్ ఓన్లీ యాక్సెస్ నేను ప్రొవైడ్ చేయాలా. ఓకే ఓకే. రీడ్ ఓన్లీ యాక్సెస్ నేను ప్రొవైడ్ చేయాలంటే రైట్ సమ్ పాలసీ, రైట్ సమ్ రీడ్ ఓన్లీ పాలసీ, రైట్ సమ్ పాలసీ, రైట్ ఏ పాలసీ. అర్థమైంది? రైట్ ఏ పాలసీ, అంతే. బై రైటింగ్ ఏ పాలసీ ఐ కెన్ ప్రొవైడ్ యాక్సెస్ టు పబ్లిక్, అంతే. అర్థమైంది? బై రైటింగ్ సమ్ పాలసీ ఐ కెన్ ప్రొవైడ్ యాక్సెస్ టు పబ్లిక్, అంతే. పబ్లిక్కి యాక్సెస్ ఇస్తాను నేను. దేని మీద? మై డేటా మీద, నా డేటా మీద, అంతే. ఇప్పుడు అసలు రైట్ ఏ పాలసీ అంటే ఎట్లా రాయాలి సార్? అది ఏంటి? దాని స్టోరీ ఏంటి అంటే సింపుల్గా ఆ పాలసీని, దట్ మీన్స్ వాట్, మనం అర్థమయ్యేలాగా రాయాలి. ఏడబ్ల్యూఎస్కి అర్థమయ్యేలాగా రాయాలా. అమ్మా ఏడబ్ల్యూఎస్, దయచేసి ఏడబ్ల్యూఎస్ S3కి అర్థమయ్యేలాగా రాయాలా. అమ్మా ఏడబ్ల్యూఎస్ S3 డైరెక్ట్గా ఇదిగో ఈ ఆబ్జెక్ట్ ఏదైతే ఉందో ఈ ఆబ్జెక్ట్ని ఇదిగో పబ్లిక్కి యాక్సెస్ చేసుకునే విధంగా నాకు పర్మిషన్ ఇచ్చేసేయమ్మా అని అర్థం. అంటే ఏడబ్ల్యూఎస్కి ఒక భాష అర్థమైద్ది. ఆ భాషలో ఇదిగో ఇన్స్ట్రక్షన్స్ రాయాలా. ఆ ఇన్స్ట్రక్షన్ అంటే ఏంది? ఆ, ఏ ఆబ్జెక్ట్ అది? దానికి ఏమి ఇస్తావు? రీడ్ ఇస్తావా, రైట్ ఇస్తావా, డిలీట్ ఇస్తావా? ఏంటిది? ఏ బకెట్ మీద? ఎట్లా పాలసీ? అన్నీ ఇస్తావా లేకపోతే ఒకరికే ఇస్తావా లేకపోతే అన్ని అకౌంట్సా అందరికి, లేదా సపరేట్ సపరేట్ అకౌంట్సా? అంటే ఏంది? కొంతమంది ఆల్ అకౌంట్స్ పీపుల్, కొంతమంది ఏడబ్ల్యూఎస్లో కూడా మనం ఇవ్వచ్చు మళ్ళీ. అదంతా పక్కన పెడితే ఇప్పుడు పబ్లిక్ యాక్సెస్ గురించి మీరు మాట్లాడండి, అంతే సింపుల్గా. సో ఏడబ్ల్యూఎస్ అర్థం చేసుకునే భాష ఒకటి ఉంది. ఏడబ్ల్యూఎస్ అర్థం చేసుకునే స్క్రిప్ట్ ఒకటి ఉంది. దాని పేరే ఎస్ జేసన్. ఇది జేసన్ స్క్రిప్ట్. ఈ భాష అంటే జేసన్ స్క్రిప్ట్ అంటే ఏంది? రైటింగ్ ద మల్టిపుల్ లైన్స్ ఆఫ్ ద ఇన్స్ట్రక్షన్స్, నథింగ్ బట్ జేసన్ స్క్రిప్ట్. అంటే జేసన్ స్క్రిప్ట్ ఇక్కడ మనం రాస్తాం. ఈ జేసన్ స్క్రిప్ట్ డైరెక్ట్గా AWS S3కి ఇస్తే ఆ AWS S3 నా ఆబ్జెక్ట్కి ఎస్ యాక్సెస్ ప్రొవైడ్ చేస్తుంది. ఇదేది పబ్లిక్ యాక్సెస్ అది జరిగేది. ఆహా, ఓకే. మరి ఎలా రాయాలా? ఎక్కడ రాయాలా? ఎస్, నేనంతా చెప్తా, నో ప్రాబ్లం. ఎక్కడ రాయాలా, ఎలా రాయాలా, అసలు రాయాల్సిన సిరీస్ ఆఫ్ స్టెప్స్ ఏంటి? ఏం లేదు. సిరీస్ ఆఫ్ స్టెప్స్, మల్టిపుల్ స్టెప్స్, మల్టిపుల్ స్టెప్స్ ఆర్ మల్టిపుల్ ఇన్స్ట్రక్షన్స్, నథింగ్ బట్ ఏ స్క్రిప్ట్. ఆ స్క్రిప్ట్ అనేది జేసన్ ఫార్మాట్లో రాస్తాం. అయితే జేసన్ అనేది ఎక్సలెంట్ బాస్. అదే జావా డెవలపర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ జేసన్ అనేది ఎక్సలెంట్గా అర్థమైంది. బట్ వాళ్ళకి కూడా వెబ్ సర్వీసెస్ అనే కాన్సెప్ట్ తెలియాలి మళ్ళీ. వేరే వేరే వాళ్ళకి అర్థం కాదు, అది పిచ్చెక్కిద్ది. వెబ్ సర్వీసెస్ అనే కాన్సెప్ట్ తెలియాలి. ఓహో, ఇది జావాలో నేర్చుకున్న వాళ్ళకి వెబ్ సర్వీసెస్ కాన్సెప్ట్ తెలిస్తే ఆ కాన్సెప్ట్ ద్వారాగా అసలు జేసన్ అనేది ఎక్సలెంట్గా ఎలా ఉపయోగిస్తాం అనేది తెలిసిద్ది. ఎవరు? వెబ్ సర్వీసెస్ అనే కాన్సెప్ట్ ఎవరైతే నేర్చుకున్నారో వాళ్ళకి తెలిసిద్ది. ఓకే. సో ఇప్పుడు మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే జేసన్ అనే స్క్రిప్ట్ మనం రాసి, జేసన్ స్క్రిప్ట్ రాసి ఆ ఆ స్క్రిప్ట్ని మనం AWS S3కి చెప్తాం. అమ్మా AWS S3, ఇదిగో ఈ స్క్రిప్ట్లో నేను రాశాను కదా, ఈ మాదిరిగా పబ్లిక్కి యాక్సెస్ ఇవ్వు. దేని మీద? ఈ ఆబ్జెక్ట్ మీద.
సో దట్ మై పబ్లిక్ కెన్ యాక్సెస్ దిస్ ఆబ్జెక్ట్ ఈజీలీ. అది మనం ఇక్కడ రాసేది అంతే. అయితే ఏడబ్ల్యూఎస్లో కూడా ఈ స్క్రిప్ట్ అన్ని రాసిన వ్యక్తులు చాలామంది ఉంటారు. ఓల్డ్ స్క్రిప్ట్స్ ఆర్ అవైలబుల్, బట్ ట్రై టు అండర్స్టాండ్ ద ఓల్డ్ స్క్రిప్ట్స్ అండ్ డూ సమ్ మోడిఫికేషన్స్, అంతే నువ్వు చేసే పని. అంతేగాని ఫ్రమ్ ద స్క్రాచ్ నుంచి స్క్రిప్ట్ అయితే రాయరు. ఇప్పుడు మనమైతే ఫ్రమ్ ద స్క్రాచ్ నుంచి స్క్రిప్ట్ ఎలా రాయాలో నేర్పిస్తాం మీకు, కానీ నేర్చుకోండి. ఇక్కడ ఉన్న ఫీల్డ్స్ అన్ని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బట్ డోంట్ వరీ అబౌట్ రైటింగ్ ద స్క్రిప్ట్ ఫ్రమ్ ద స్క్రాచ్. స్క్రాచ్ నుంచి అయితే మీరు రాయాల్సిన అవసరం లేదు. అట్ ద సేమ్ టైం జేసన్ అనేది ఆ భాష ఎలాగుంటుందంటే ఇట్స్ లైక్ ఏ హ్యూమన్ లాంగ్వేజ్, ఇట్స్ లైక్ ఏ ఇంగ్లీష్ లైక్ లాంగ్వేజ్. ఇంగ్లీష్ లైక్ లాంగ్వేజ్ లాగానే ఉంటుంది ఏజ్ జేసన్ ఫార్మాట్, అది జేసన్ స్క్రిప్ట్. ఓకే, నో ప్రాబ్లం. సో దీనికైతే పెద్ద స్టోరీ ఉంది. జేసన్ గురించి నేను చక్కగా ఒక హాఫ్ అన్ అవర్ మాట్లాడతా. తర్వాత మిమ్మల్ని ఎవరన్నా క్వశ్చన్లు అడిగినా కానీ మీరు ఆన్సర్ చెప్పే విధంగా ఒక 30 మినిట్స్ నేను ఎక్సలెంట్గా చెప్తా. అసలు జేసన్ అంటే ఏంది, అది దేనికి ఉపయోగిస్తాం, దాని స్టోరీ అంతా నేను మధ్యలో ఎక్కడో ఒక టైం తీసుకొని చెప్తా. నో ప్రాబ్లం, నో వరీస్ ఎట్ ఆల్. ఎందుకంటే అది మనకి డెవలపర్స్కి ఉపయోగమే, ఏడబ్ల్యూఎస్ క్లౌడ్ ఇంజనీర్కి ఉపయోగమే. పొరపాటులో ఏడబ్ల్యూఎస్ క్లౌడ్ ఇంజనీర్ వచ్చినప్పుడు జేసన్ అంటే ఏంది ఎక్స్ప్లెయిన్ అంటాడు వాడు వెంటనే. జేసన్ అంటే ఎక్స్ప్లెయిన్ అంటే మీరు ఏం చెప్తారు, జావా స్క్రిప్ట్ ఆబ్జెక్ట్ నోటేషన్ అంతే అయిపోయింది. అరే ఇదేంది ఫుల్ ఫామ్ చెప్తే జేసన్ అయిపోద్దా? అవదే. జేసన్ అనేది సింపుల్గా చెప్పాలంటే మనం నేను చెప్తాను.